హాయ్ అండి, ఈరోజు మనం కొబ్బరి అన్నం చేసుకుందాం. అది ఎలా చేయాలి, చేసే విధానం నేను మీకు చూపిస్తాను రండి. కొబ్బరి అన్నంకి ముందుగా మనం రెడీ చేసుకోవాల్సింది కొబ్బరి పాలు అండి. నేను ఆల్రెడీ తీసి ఉంచుకున్నాను. 3 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. కొబ్బరి అన్నంకి సీక్రెట్ ఏంటంటే మనం బియ్యం ఒక గంట సేపు కొబ్బరి పాలలో నానబెట్టుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కుక్కర్లో 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు మనం ఈ స్పైసెస్ అన్నీ వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుందామండి. కొంచెం ఉప్పు వేసుకుందాం, తొందరగా ఉల్లిపాయలు మగ్గిపోతాయి. ఇప్పుడు ఆనియన్స్ మసాలా బాగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఆల్రెడీ గంట సేపటి నుంచి నానబెట్టుకున్నాం బియ్యం, కొబ్బరి పాలు. ఇది మనం డైరెక్ట్గా కుక్కర్లో వేసేసుకోవడమే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. తక్కువ ఆయిల్, తక్కువ స్పైసెస్, హాయిగా ఉంటుందండి, తినడానికి బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుందాం. 2 విజిల్స్ వస్తే సరిపోద్దండి. చూద్దామండి ఎలా వచ్చిందో కొబ్బరి అన్నం. పొగలు వస్తున్నాయి, టేస్ట్ చేద్దామండి మనం చేసుకున్న కొబ్బరి అన్నం. నిజంగా చాలా బాగుందండి.